అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు వీడియో ఏంటంటే 29/5/24 బుధవారం మనం తప్పకుండా చేయవలసిన పూజ ఏంటంటే లక్ష్మీ హయగ్రీవ పూజ. ఈ పూజ ఎందుకు చేయాలి అంటే పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది కదా జూన్లో. ఆ ముందు మనం ఈ పూజ చేసుకుంటే పిల్లలు చదువుల్లో మంచి ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ విషయాలు ఏంటని నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. ముందుగా మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఇప్పటికే చాలా మంది పూజా సామాగ్రి ఆర్డర్ చేసుకుని మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన పూజా సామాగ్రిలో అన్ని రకాల పూజా ఐటమ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. నాకు తెలిసి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది. బయటనైతే తిరగవలసి ఉంటుంది. మన టైం వేస్ట్, మనీ వేస్ట్, పెట్రోల్ వేస్ట్ తిరగడానికి అన్ని కూడా. కానీ మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి ఒక్క దగ్గరే ఉంటుందండి. మీరు ఒక్క ఐటమ్ ఆర్డర్ చేసుకున్నా లేదంటే 10 ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నా ఒకే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి. అలాగే ఆర్డర్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిస్ట్ పెడుతున్నారు, నేను అమౌంట్ పెడుతున్నాను, ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తున్నారు, అక్క మాకు ఇవి కావాలని. అప్పటికైతే అవి స్టాక్ ఉండట్లేదండి. దయచేసి మీకు ఏమైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకుంటేనే మీకు లభ్యమవుతాయి. లేదు అంటే మళ్ళీ రీస్టాక్ చేయడానికి 1 మంత్ పైనే పట్టేస్తుందండి. అందుకని ఏమైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ మీకు అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మీకు వివరిస్తాను. అలాగే మసాలా కారం కూడా అవైలబుల్ ఉంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది ఇంకో 4 రోజుల్లో అవైలబుల్లోకి వచ్చేస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో చెప్పాను కదండి, హయగ్రీవుడు. ఈ హయగ్రీవుడు ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారమేనండి. ఇతను జ్ఞాన సంపదకు ప్రతీక, సరస్వతీదేవికి గురువు. అంటే వేదాలను అసురులు దొంగలించినప్పుడు ఇతనే తీసుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మకు అనేది అప్పగిస్తారనమాట. అంత జ్ఞాన సమృద్ధి కలిగిన ఈ హయగ్రీవుణ్ణి మనం పూజించడం వల్ల, పిల్లలు పూజించడం వల్ల చదువుల్లో ముందంజలో ఉంటారు. మామూలుగా అయితే సరస్వతీదేవి అంటే విద్య ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అంటే ధనం అక్కడ ఉండదు, ధనం ఉన్న చోట విద్య ఉండదు అంటారు. అందుకని మనం లక్ష్మీ హయగ్రీవుని పూజించడం వల్ల మనకి ఆ రెండు కూడా సిద్ధిస్తాయి. అయితే కొంతమందికి జాతక దోషాల వల్ల చదువులు అనేది రాణించలేకపోతుంటారు, చదువు మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కింద మంత్రాన్ని అనేది చదువుకోండి. ఒక 108 సార్లు పిల్లల చేత చదివించండి. 108, 1008 ఎన్నిసార్లు అయినా మీరు చదివించవచ్చు. ఏం చేయాలంటే ఆ మంత్రం ఏంటంటే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ముపాస్మహే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పిల్లల చేత చదివించండి. ముఖ్యంగా బుధ శనివారాల్లో చదివించడం ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ స్వామికి నైవేద్యం ఏంటంటే పూజా ప్రాసెస్ అంతా ఒకటేనండి. మీరు దీపాలు వెలిగించి చక్కగా మీ దగ్గర లక్ష్మీ హయగ్రీవ ఫోటో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో అయినా మీరు పెట్టుకోవచ్చు. నైవేద్యంగా మాత్రం తప్పనిసరిగా అరటి పండు ముక్కలు కోసి దాంట్లో కొంచెం తేనె వేసి పెట్టండి. లేదు అంటే పాలు, యాలకులు, పట్టిక కలిపిన పాలను పెట్టండి. లేదు అంటే యాలకులను పెట్టండి. స్వామివారికి యాలకుల మాల సమర్పించండి. సుగంధభరితమైన పువ్వులు, తులసి సమర్పించి పూజ చేసుకోండి. మీరు మన దగ్గర 132 దేవతల అష్టోత్తరం బుక్ తీసుకున్న వాళ్ళు అయితే ఆ బుక్లో మీకు హయగ్రీవుల మంత్రాలు ఉంటాయి, అవి చదువుకోండి. లక్ష్మీ మంత్రాలు కూడా చదివించి పిల్లల చేత తప్పకుండా స్కూల్కి మీరు జాయిన్ చేసే ముందు తప్పకుండా ఈ యొక్క పూజని చేయించండి. వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి నేను చెప్పగలుగుతానండి. అదండి ఈరోజు వీడియో. కానీ పిల్లలు స్కూల్కి అకాడమిక్ స్టార్ట్ చేసే ముందు అలాగే కాలేజెస్కి వెళ్లే ముందు తప్పకుండా పిల్లల చేత ఈ పూజ అయితే బుధవారం మిస్ అవ్వకుండా చేయించండి. ఒకవేళ మిస్ అయితే గనక ఏ రోజు వీడియో చూస్తే ఆ రోజు ఈ పూజ అనేది చేసుకోండి. కానీ చెయ్యడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ అనేది రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను